ఒక స్ట్రీట్ ఫైటర్ రష్యా ప్రెసిడెంట్ ఎట్లా అయ్యిండు? వ్లాదిమిర్ పుతిన్ 1952లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిండు. ఆయన బాల్యం సరదాగా ఎలుకలను వెంటాడుతూ గడిచింది. బక్కగా, బలహీనంగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ పుతిన్ ని బుల్లి చేసేవారు. కానీ పుతిన్ గివప్ చేయకుండా ప్రతిసారి ఫైట్ బ్యాక్ చేసేవాడు. ఆయన క్లాస్ టీచర్ ఏం చెప్పిందనంటే పుతిన్ ఒక వైల్డ్ క్యాట్ లాగా ఫైట్ చేస్తాడు అని. అంటే కాళ్ళు, చేతులు, గోర్లు, నోరు ఉపయోగించి పోరాడేవాడు. 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి దాదాపు ప్రతిరోజు పుతిన్ ఒక స్ట్రీట్ ఫైట్ లో ఇన్వాల్వ్ అయి ఉండేవాడు. అప్పుడే పవర్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమైంది. మార్షల్ ఆర్ట్స్ క్లాస్ లో జాయిన్ అయ్యి 16 ఏళ్ల వయసు వచ్చేసరికి నేషనల్ జూడో ఛాంపియన్ గా ఎదిగాడు. అదే సమయంలో ఒక స్పై సినిమాని చూసి ఇన్స్పైర్ అయ్యి తను ఒక స్పై అవ్వాలని నిర్ణయించుకున్నాడు. 1975 సంవత్సరంలో సోవియట్ యూనియన్ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరో కేజీబీలో చేరాడు. అక్కడి నుంచి వచ్చే 15 సంవత్సరాలు ఒక స్పైగా ఎదుగుతూ మ్యానిపులేషన్స్, అండర్ కవర్ ఆపరేషన్స్ అండ్ ఇంటెలిజెన్స్ టాక్టిక్స్ నేర్చుకున్నాడు. 1991 సంవత్సరంలో సోవియట్ యూనియన్ కొలాప్స్ అయింది. వివిధ దేశాల్లో చెల్లాచెదరైంది. దీనిని ద బిగ్గెస్ట్ కెటాస్ట్రాఫ్ ఆఫ్ సెంచరీగా పుతిన్ అభివర్ణించాడు మరియు రష్యాని సూపర్ పవర్ గా ఎదగడానికి పూనుకున్నాడు. అక్కడి నుంచి 1994లో సెంట్ పీటర్స్బర్గ్ సిటీకి మేయర్ గా ఎన్నికై రాజకీయాల్లో అడుగుపెట్టాడు. కేవలం 4 సంవత్సరాల్లోనే రష్యా ప్రెసిడెంట్ ఎల్స్టిన్ దృష్టిలో పడి రష్యా యొక్క కొత్త ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి హెడ్ అయ్యాడు. కొన్ని నెలల్లోనే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. తర్వాత చెచెన్యాలో రష్యా వ్యతిరేక రెబల్స్ పై ఒక బ్రూటల్ ఆపరేషన్ తర్వాత పుతిన్ యొక్క పాపులారిటీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది, అంటే పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట. 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యిండు, అక్కడ ప్రెసిడెంట్ గా గెలిచిండు. దాని తర్వాత రష్యాలో ఇండిపెండెంట్ గా యాక్ట్ చేస్తున్న 89 రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్సాలిడేట్ చేసి 7 డిస్ట్రిక్ట్స్ గా మార్చుకున్నాడు అండ్ తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. రిచ్ పీపుల్స్, ప్రతిపక్షాలను అందరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని తొక్కిపెట్టి 2020లో కాన్స్టిట్యూషన్ ని చేంజ్ చేసిండు లైఫ్ టైం పవర్ లో ఉండడానికి. రీసెంట్ గా 2022లో నాటో మరియు ఏదైతే యుక్రెయిన్ ఉందో ఈ ఇద్దరి మధ్యలో క్లోజ్నెస్ పెరగడం మరియు వాళ్ళ ఐడియాలజీ నచ్చక ఉక్రెయిన్ ని ఇన్వైట్ చేసిండు. నేటికి 4 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ ఈ యుద్ధం కొనసాగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఫాలో చేసుకోండి.